హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పిన కథలు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? మన భారతదేశంలో ఒక గొప్ప కథ ఉంది. అది ఏకలవ్యుడు అనే ఒక యువకుడి గురించి. అతను బోయ కులానికి చెందినవాడు. కానీ అద్భుతమైన విద్యను నేర్చుకోవాలి అనే ఒక కళ కలిగి ఉండేవాడు. ఏకలవ్యుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గర చదువుకోవాలని అడిగిన ద్రోణాచార్యుడు దానికి తిరస్కరించాడు. కానీ అతను నిరాశ పడకుండా తను స్వంతంగా గురువు విగ్రహం రూపొందించి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. అతని సంకల్పము మరియు భక్తి మనందరికీ ఒక గొప్ప సందేశం. ఏకలవ్యుడు తన జీవితాన్ని త్యాగం చేస్తూ గురువు పట్ల ఉన్న ప్రేమతో అందరికీ ఒక ప్రేరణ ఇచ్చాడు. మరి ఆ ఏకలవ్యుడి గురించి ఈ రోజు కథలో డిస్కస్ చేసుకుందాం. ఏకలవ్యుడు ఒక చిన్న బోయ కులం నుండి వచ్చిన యువకుడు. ధనుర్విద్య నేర్చుకోవాలని ఎంతో కోరికతో ఉన్నాడు. అతనికి ఒకే ఒక్క లక్ష్యం, యోధుడు కావడం. కానీ అతను రాజకులంలో పుట్టలేదు కనుక అతను ద్రోణాచార్యుని గురుకులంలో చేరలేకపోయాడు. ద్రోణాచార్యుడు అతన్ని తిరస్కరించాడు. కానీ ఏకలవ్యుడు ఎక్కడా ఆగలేదు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు తిరస్కరించిన నిరాశ చెందకుండా అడవికి వెళ్ళి అక్కడ మట్టితో ద్రోణాచార్యుని విగ్రహం తయారు చేసి అతనిని గురువుగా పూజించి ధనుర్విద్య నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ప్రతిరోజు భక్తి మరియు దీక్షతో అతను కష్టపడుతూ అర్జునుని కూడా మించిపోయే స్థాయిలో ధనుర్విద్యలో నైపుణ్యం సాధించాడు. ఒకసారి విలువిద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు అడవికి వేట కుక్కలను తీసుకొని వెళ్ళారు. అందులోని ఒక కుక్క వేగంగా ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. కొత్త వేషధారణతో ఏకలవ్యుడు కనిపించేసరికి కుక్క గట్టిగా అరిచింది. నన్ను చూసి అరుస్తావా అనుకున్న ఏకలవ్యుడు కుక్క నోరు తెరిచి మూయుటకు మధ్య గల టైంలోని దాని నోటిలోనికి 7 బాణాలను కొట్టాడు. ఈ ఘట్టాన్ని చూసి పాండవులు మరియు అర్జునుడు ఆశ్చర్యపోయారు. ఈ యువకుడు ఎంతో ప్రతిభావంతుడు అని ఏకలవ్యుడిని మెచ్చుకున్నారు. ద్రోణాచార్యుడు ఈ విషయం తెలుసుకుని ఏకలవ్యుని చూడడానికి వెళ్లారు. ఏకలవ్యుడు భక్తితో గురువు అయిన ద్రోణాచార్యుడిని ఆహ్వానించాడు. ద్రోణాచార్యుడు నెమ్మదిగా గురుదక్షిణ కోరాడు. ఏకలవ్యుడు సమాధానం ఇచ్చాడు. ఏమి కావాలి గురువు గారు, మీరు ఏమి అడిగితే అది ఇస్తాను అని ఏకలవ్యుడు చెప్పాడు. ద్రోణాచార్యుడు వెంటనే నీ కుడి చేతి బొటన వేలును కోసి నాకు ఇవ్వు అని అడిగాడు. అప్పుడు ఏకలవ్యుడు ఎలాంటి సందేహము లేకుండా కుడి చేతి బొటన వేలును కోసి దానిని గురుదక్షిణగా సమర్పించాడు. అతను ద్రోణాచార్యుని గౌరవం కోసం ఏమీ తప్పు చేయడం లేదు, కానీ తన అభ్యసనాన్ని కోల్పోయాడు. సంకల్పము, భక్తి, నిబద్ధతో చేసిన ప్రతి కృషి ఒక విజయాన్ని ఇస్తుంది. మరి పిల్లలు, ఈ కథ ద్వారా మీకు అర్థమైన నీతి ఏంటో చెప్తారు? మంచి స్టూడెంట్ అంటే ఎగ్జామ్స్లో మార్కులు మాత్రమే తెచ్చుకోవడం కాదు, వాళ్ళు టీచర్స్ మాటలను గౌరవించి వినడం, అనుసరించడం కూడా. మరి ఈ కథ ద్వారా నీకు అర్థమైన నీతి ఏంటో కమెంట్ బాక్స్లో షేర్ చేస్తారా? సరే పిల్లలు, మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ పిల్లలు.